లోకల్ వేరియబుల్స్ గురించి క్లియర్గా డిస్కస్ చేసాం. అయితే ఈ క్లాస్లో మనం గ్లోబల్ వేరియబుల్స్ గురించి నీట్గా డిస్కస్ చేయాలి. అయితే లోకల్ వేరియబుల్స్ అంటే మనం ఏమని చెప్పుకున్నాం? ఫంక్షన్కి ఇన్సైడ్ డిక్లేర్ చేసే వేరియబుల్స్ని లేదా ఫంక్షన్లో తీసుకునే పారామీటర్స్ని లోకల్ వేరియబుల్స్ అని చెప్పుకున్నాం. వాటిని ఎక్కడి వరకు యాక్సెస్ చేయగలుగుతాం? ఓన్లీ ఇన్సైడ్ ఫంక్షన్ బ్లాక్. అయితే గ్లోబల్ వేరియబుల్స్ మనం ఫంక్షన్కి అవుట్ సైడ్ డిక్లేర్ చేస్తాం. ఓకేనా? సో పాయింట్ నెంబర్ 1, గ్లోబల్ వేరియబుల్స్ని ఫంక్షన్కి అవుట్ సైడ్ డిక్లేర్ చేస్తాం. అయితే నెక్స్ట్ ఏంటంటే వీటిని ఎక్కడి వరకు యాక్సెస్ చేయొచ్చు అంటే అన్ని ఫంక్షన్స్లో యాక్సెస్ చేయొచ్చు. మనం ఒక శాంపుల్ ప్రోగ్రామ్ రాసి ఒకసారి చెక్ చేద్దాం. సో ప్రోగ్రామ్ ఎలా స్టార్ట్ చేయాలి? ప్రింట్ యూజ్ చేస్తాం కాబట్టి stdioని లింక్ చేయాలి, లేదంటే వార్నింగ్స్ వస్తాయి. అయితే నేను మెయిన్ ఫంక్షన్ తీసుకుంటున్నాను. మెయిన్ ఫంక్షన్. అయితే గ్లోబల్ వేరియబుల్స్ అంటే ఏంటి? ఫంక్షన్కి అవుట్ సైడ్ తీసుకునే వేరియబుల్స్. సో నంబర్ 1 అండ్ నంబర్ 2. అయితే వాల్యూస్ ఇనిషియలైజ్ చేద్దాం 5 అండ్ 2. ఓకేనా? ఈ విధంగా అనమాట. లేదా నార్మల్గా ఇనిషియలైజ్ చేయకుండా వదిలేయచ్చు. సో printf %d కామా నంబర్ 1 కామా నంబర్ 2. అయితే నేను ప్రోగ్రామ్ ఆల్రెడీ సేవ్ చేశాను. కంపైల్ చేసి ఎగ్జిక్యూట్ చేద్దాం. సో కంపైలేషన్ సక్సెస్ఫుల్, ఎగ్జిక్యూషన్. సో 5 అండ్ 2. అర్థమైందా? అయితే నేను ఏం చెప్పాను? ఫంక్షన్కి అవుట్ సైడ్ మనం డిక్లేర్ చేస్తాం. చూడండి ఇవి. సో మెయిన్ ఫంక్షన్ ఇది, మెయిన్కి అవుట్ సైడ్ ఉన్నాయి. అయితే దీన్ని మనం అన్ని ఫంక్షన్స్లో యూజ్ చేయొచ్చు. ఓకేనా? వాయిడ్ సబ్, లేదా మనం రిటర్న్ టైప్స్ అన్నిటిని లింక్ చేద్దాం. సో ఏంట్, సో సమ్ అనే ఫంక్షన్ తీసుకుంటున్నా, దీంట్లో నుంచి అవి రిటర్న్ అవ్వాలి. ఓకేనా? సో రిటర్న్ నంబర్ 1 ప్లస్ నంబర్ 2. అయితే ఆ ఫంక్షన్ని కాల్ చేస్తే 5 + 2 మనకి రిటర్న్ అవుతాయి. అదేవిధంగా సబ్ అనే ఫంక్షన్ని కానీ తీసుకుంటే రిటర్న్ నంబర్ 1 మైనస్ నంబర్ 2, అంటే 5 - 2 మనకి రిటర్న్ అవుతాయి. అదేవిధంగా లేదా డిస్ప్లే కూడా చేయొచ్చు, మీ ఇష్టం, ఎలాగన్నా చేయొచ్చు. సో ఏంట్ mult, దీంట్లో నేను ఏం చేస్తున్నా అంటే రిటర్న్ నంబర్ 1 మల్టిప్లికేషన్ నంబర్ 2. అయితే ఇక్కడ వరకు మనం ఒకసారి ప్రోటోటైప్స్ అన్ని డిక్లేర్ చేసి కాల్ చేద్దాం. సో ప్రోటోటైప్స్ ఎలా డిక్లేర్ చేయాలి? రిటర్న్ టైప్ రాయాలి, తర్వాత ఫంక్షన్ నేమ్ కూడా మనం ఇంక్లూడ్ చేయాలి. ఇంట్ sub. సో పైన ఫస్ట్ సమ్ రాద్దాం. నెక్స్ట్ ఇంట్ mult. అయితే ఇక్కడ అబ్జర్వ్ చేయండి, నేను వేరియబుల్స్ని ఇక్కడ డిఫైన్ చేశాను. సమ్ అనే ఫంక్షన్లో వాటిని యాక్సెస్ చేస్తున్నాను, సబ్ అనే ఫంక్షన్లో యాక్సెస్ చేస్తున్నాను, తర్వాత mult మల్టిప్లికేషన్ అనే ఫంక్షన్లో కూడా యాక్సెస్ చేస్తున్నాను, మెయిన్ ఫంక్షన్లో కూడా యాక్సెస్ చేస్తున్నాను. అయితే ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఆ ఫంక్షన్స్ అన్నింటినీ కాల్ చేసి చెక్ చేద్దాం. సో sum సమ్, ఇదే విధంగా అన్నిటినీ కాల్ చేద్దాం. సబ్ అండ్ మల్టిప్లికేషన్. సో sub mult మల్ట్. అయితే మనకి 5 + 2. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సమ్ రావాలి, తర్వాత సబ్ట్రాక్షన్ అండ్ మల్టిప్లికేషన్. సో 5 + 2 7, 5 - 2 3, 5 × 2 10. సరిపోయింది కదా? అయితే కావాలంటే మీరు ఈ గ్లోబల్ వేరియబుల్స్ అంటున్నాం కాబట్టి ఇక్కడ వాల్యూస్ తీసుకోకుండా మీకు నచ్చిన వాల్యూస్ మీరు ఫంక్షన్స్లో తీసుకోవచ్చు. సమ్లో చూడండి, నేను నంబర్ 1 అసైన్స్ టు 10, నంబర్ 2 అసైన్స్ టు 20 అని చెప్పేసి తీసుకున్నాను. అంటే నేను సమ్ని ఎప్పుడైతే కాల్ చేస్తానో ఈ వేరియబుల్స్ 10, 20 ఇనిషియలైజ్ అయ్యి 10 + 20 రిజల్ట్ రిటర్న్ అవుతుంది. అదేవిధంగా సమ్లో నేను ఏం చేస్తున్నాను అంటే నంబర్ 1 అసైన్స్ టు 10 అని చెప్పేసి, నంబర్ 2 అసైన్స్ టు 8 అని చెప్పేసి తీసుకుంటున్నాను. సో సబ్ అని కాల్ చేసినప్పుడు ఈ వేరియబుల్స్ రీఅసైన్ అవుతాయి. అంటే 10, 20 ఆల్రెడీ సమ్లో ఉన్నాయి కాబట్టి అవి ఎరైజ్ అయ్యి 10, 8 ఇనిషియలైజ్ అవుతాయి. 10 - 8 2 రిటర్న్ అవుతుంది. నెక్స్ట్ మల్టిప్లికేషన్కి వస్తే నంబర్ 1 అసైన్స్ టు 5, నంబర్ 2 అసైన్స్ టు 5. ఈ విధంగా తీసుకున్నాను. అంటే 5 × 5 25 రావాలి. ఓకేనా? అబ్జర్వ్ చేయండి. సో 10 + 20 అండ్ 10 - 8 5 × 5 25. ఈ విధంగా మనం ఆ వాల్యూస్ని ఈచ్ ఫంక్షన్ బ్లాక్లో చేంజ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. అయితే
ఇంకొక పాయింట్ ఏంటంటే, ఇంకొక ఎగ్జాంపుల్ రాసి నేను మీకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఫస్ట్ పాయింట్, అర్థమైందా? అంటే మనం వేరియబుల్స్ని ఫంక్షన్కి అవుట్ సైడ్ డిక్లేర్ చేస్తాం, వాటిని మనం మల్టిపుల్ ఫంక్షన్స్లో హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు, అర్థమైందా? అయితే నెక్స్ట్ వచ్చేసి సమ్ టైమ్స్ ఎలా ఉంటుందంటే, మీరు ఇక్కడ వేరియబుల్ తీసుకుంటారు, వాల్యూ కూడా అసైన్ చేస్తారు. అయితే ఇది చూడండి, ఫంక్షన్కి అవుట్ సైడ్ ఉందా లేదా? ఫంక్షన్కి అవుట్ సైడ్ ఉంది. అయితే నేను లోకల్గా ఇంట్ ఎక్స్ అసైన్స్ టు 20 అని చెప్పేసి తీసుకుంటున్నా. ఇంట్ ఎక్స్ అసైన్స్ టు 20. అయితే దానికంటే ముందుగా నేను ఎక్స్ వాల్యూ ప్రింట్ చేద్దాం అనుకుంటున్నాను. %d/n ఇక్కడ వచ్చేసి ఎక్స్ అని చెప్పేసి తీసుకున్నా. సేవ్. ఇక్కడ వరకు అవుట్పుట్ ఏమొస్తుంది? సో గ్లోబల్గా ఉంది కాబట్టి మెయిన్లో మనం దాన్ని యాక్సెస్ చేయొచ్చు. 10 డిస్ప్లే అయింది, నో కన్ఫ్యూషన్. అయితే ఇమ్మీడియట్గా నేను నెక్స్ట్ లైన్లో ఏం చేస్తున్నాను అంటే, ఇంట్ ఎక్స్ అసైన్స్ టు 20 రీడిక్లరేషన్. కానీ మనకి కంపైల్ టైం ఎర్రర్ ఏమీ రాదు, ఇది గ్లోబల్గా ఉంది, గ్లోబల్ డిక్లరేషన్. ఇది వచ్చేసి లోకల్ డిక్లరేషన్. అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే, గ్లోబల్ వేరియబుల్ నేమ్స్ అండ్ లోకల్ వేరియబుల్ నేమ్స్ సేమ్గా ఉండొచ్చు అంటే అఫ్కోర్స్ ఎస్ ఉండొచ్చు, ఓకేనా? ఏ లాంగ్వేజ్లో అయినా కూడా ఇది వ్యాలిడే. అయితే గ్లోబల్ వేరియబుల్ నేము, లోకల్ వేరియబుల్ నేము డిక్లరేషన్స్ చూడండి సేమ్గా ఉన్నాయి, ఓకేనా? అయితే ఇది వ్యాలిడే. కావాలంటే కంపైల్ చేసి చూద్దాం, అర్థమైందా? అయితే ఫస్ట్ లైన్ అబ్జర్వ్ చేయండి, ప్రింట్ ఎక్స్ అంటున్నప్పుడు మనకి డౌన్లో ఉండేది తీసుకోదు, టాప్ నుంచే సెర్చింగ్ జరుగుతుంది. అందువల్ల పైన ఎక్కడన్నా ఎక్స్ ఉందా అంటే గ్లోబల్గా ఒకటి ఉంది, సో మనకి 10 డిస్ప్లే అవుతుంది. ఇక్కడ 10 డిస్ప్లే అవుతుంది. ఒకవేళ మనం నెక్స్ట్ లైన్లో ప్రింట్ ఎక్స్ అని కానంటే ఇక్కడ, సో ఇక్కడ ఏంటంటే ఈ లైన్కి ముందే ఒక ఎక్స్ ఉంది, ఈ లైన్కి ముందే ఒక ఎక్స్ ఉంది, అంటే లోకల్గా ఒక ఎక్స్ ఉంది కాబట్టి ఇక్కడ నెక్స్ట్ లైన్ ఎక్స్ అంటే ఆ లోకల్ వేరియబుల్ ప్రయారిటీ వస్తుంది, అర్థమవుతుందా? సో గ్లోబల్ వేరియబుల్స్, లోకల్ వేరియబుల్స్ సేమ్ నేమ్స్ ఉన్నప్పుడు ఫస్ట్ ప్రయారిటీ ఎవరికి వస్తుందంటే లోకల్ వేరియబుల్స్కి వస్తుంది, ఓకేనా? అయితే ఇక్కడ మనకి ఆ ప్రకారంగా అవుట్పుట్ ఎవరు రావాలి? 20. అబ్జర్వ్ చేయండి, సింపుల్ పాయింట్, 10, 20, అర్థమైందా? అయితే ఒకటే లొకేషన్లో 2 వేరియబుల్స్ అయితే ఉండకూడదు. కావాలంటే అబ్జర్వ్ చేయండి, ఇప్పుడు ఇది ఇన్వాలిడ్. అయితే మనకి ఇక్కడ ఎర్రర్ వచ్చింది, అబ్జర్వ్ చేశారా? మళ్ళీ కంపైల్ చేస్తే అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ మీకు ఎర్రర్ ఏమీ రాలేదు, సో నో ప్రాబ్లం. కావాలంటే మీరు ఎన్ఎక్స్లన్నా డిక్లేర్ చేయొచ్చు. సో ఈ పాయింట్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. అయితే ఇక్కడ సేమ్ నేమ్తో ఎన్ని డిక్లరేషన్స్ ఉన్నాయి చూడండి, 4 డిక్లరేషన్స్ ఉన్నాయి. అయితే జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి, ఇవి లోకల్ వేరియబుల్సా గ్లోబల్ వేరియబుల్సా? గ్లోబల్ వేరియబుల్స్. సో గ్లోబల్ వేరియబుల్స్ ఒక్కటే ఈ ఫెసిలిటీ ఉంది, కానీ ఇది యూజ్లెస్ ఫెసిలిటీ. ఎందుకో నేను ఇప్పుడే చెప్పేస్తాను మీకు. సో కంపైల్ చేయండి, రన్ చేయండి, 10 తీసుకుంటుంది. ఎందుకంటే మనం ఇక్కడ 10 ఇనిషియలైజ్ చేస్తున్నాం కాబట్టి. పొరపాటున ఇంకెక్కడన్నా ఇనిషియలైజ్ చేయడానికి ట్రై చేయండి, ఇప్పుడు మనకి ఎర్రర్ వస్తుంది, అర్థమవుతుందా? ఇప్పుడు మనకి ఎర్రర్ వస్తుంది, ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ డెఫినేషన్ ఉంది, ఆల్రెడీ ఎక్స్కి డెఫినేషన్ ఉంది కాబట్టి రెండోసారి మీరు ఎలా ఇస్తారు అని చెప్పేసి ఇప్పుడు మనకి కంప్లైంట్ రైజ్ అవుతుంది, ఐ మీన్ ఎర్రర్, కంపైల్ టైం ఎర్రర్ రైజ్ అవుతుంది. ఇప్పుడు చూడండి, అబ్జర్వ్ చేశారా? రీడెఫినేషన్ ఆఫ్ ఎక్స్, ప్రీవియస్ డెఫినేషన్ ఆఫ్ ఎక్స్ వాస్ హియర్, ఇప్పుడు రైజ్ అయింది. అంతేకాని మనం సేమ్ నేమ్తో డిక్లేర్ చేసినప్పుడు లేదు. అయితే నేమ్స్ మాత్రమే కాదు, డేటా టైప్ కూడా ఇంపార్టెంట్. నేమ్స్ మాత్రమే కాదు, డేటా టైప్ కూడా ఇంపార్టెంట్. అయితే ఇక్కడ ఫస్ట్ ఎక్స్కి ఏ టైప్ ఉంది? ఇంటీజర్. సో అన్ని ఎక్స్లకి నేను ఇంటీజర్ ఇచ్చాను కాబట్టి పెద్ద ప్రాబ్లం అయితే నాకు ఏమీ లేదు, అంటే డిక్లేర్ చేసినా కూడా ప్రాబ్లం లేదు. ఎప్పుడు ప్రాబ్లం వస్తుంది? ఇనిషియలైజేషన్ చేసినప్పుడు ప్రాబ్లం వస్తుంది, ఓకేనా? ఇదొక పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇప్పుడు నేను ఇదంతా రిమూవ్ చేయొచ్చా? ఎస్, ఓకే, థ్యాంక్ యూ. అయితే నేను ఏం చేస్తాను అంటే ఫ్లోట్ ఎక్స్ అని తీసుకున్నా. అయితే నాకు పాయింట్ అర్థమైందా మీకు? ఎక్స్ డెఫినేషన్ ఆల్రెడీ ఉంది, నేను నెక్స్ట్ ఎక్స్ డిక్లేర్ చేసినప్పుడు డేటా టైప్ ఏమి ఇచ్చాను? ఇంట్ అని ఇచ్చా. అప్పుడు మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చిందా? ఏ ప్రాబ్లం రాలా. కానీ డిఫైన్ చేయడానికి ట్రై చేస్తే మాత్రం ఎర్రర్ వచ్చింది. అది మనకి యూజ్లెస్, ఎందుకు యూజ్ అవుతుంది? కానీ ఈ పాయింట్ మీరు తెలుసుకోవాలి. అయితే ఇక్కడ ఇంటీజర్ కాకుండా ఇంకేదన్నా డేటా టైప్ ఇస్తే కంపల్సరీ మనకి కంపైల్ టైం ఎర్రర్ రైజ్ అవుతుంది. అంటే బేసిక్ వేరియబుల్ రూల్స్, వీ కెనాట్ డిక్లేర్ సేమ్ నేమ్స్ ఫర్ మల్టిపుల్ టైమ్స్, ఓకేనా? ఇలాగనమాట, ఇటువంటి ఎర్రర్స్ మనకి రైజ్ అవుతాయి. అయితే నెక్స్ట్ అదే, సో మనం ఒకటే లొకేషన్లో 2 నేమ్స్
రిపీట్ చేయడానికి వీల్లేదు. అదొక పాయింట్ అర్థమైందా? అయితే ఇక్కడ గ్లోబల్ వేరియబుల్ నేమ్స్ అండ్ లోకల్ వేరియబుల్ నేమ్స్ సేమ్గా ఉన్నప్పుడు మనకు ప్రయారిటీ ఎవరికి వచ్చింది? ఫస్ట్ లోకల్ వేరియబుల్స్కి మాత్రమే వచ్చింది. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్, దీని మీదే ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. స్లాష్ ఇంక్లూడ్ stdio.h. నేను వచ్చేసి ఒక 2 వేరియబుల్స్ని డిక్లేర్ చేస్తున్నా, 10 లేదా ఇట్లా తీసుకున్నాం నార్మల్గా వాల్యూస్ ఇనిషియలైజ్ చేద్దాం 10, 20. నేనేం చేస్తున్నా అంటే వాయిడ్ సమ్ లేదా రిటర్న్ టైప్స్ మీకు అలవాటు అయ్యేదానికి నేను ఇంట్ పారామీటర్స్ తీసుకుంటున్నా. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి, పారామీటర్స్ కూడా తీసుకుంటున్నా. ఫస్ట్ ఎగ్జాంపుల్ అర్థం అంటే ఇది మీకు ఈజీగా అర్థమైపోతుంది. #1 ప్లస్ #2. ఓకేనా? అయితే నేను ఈ ఫంక్షన్ రిలేటెడ్ ప్రోటోటైప్ కూడా డిక్లేర్ చేస్తున్నా. ఇంట్ సమ్ ప్రోటోటైప్ డిక్లేర్ చేయడం వచ్చు కదా. సో డేటా టైప్స్ వరకే మనం మెన్షన్ చేస్తాం. సో డెఫినిషన్ ఈస్ రెడీ. ఓకేనా? లాస్ట్ ఎగ్జాంపుల్ ఇంకొకటి చెప్పా. ప్రింట్ఎఫ్ నేను సమ్ అనే ఫంక్షన్ని కాల్ చేస్తున్నా, SUM. అయితే నేను 100 and 200 పంపించా. ఓకే, 100 and 200. అయితే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే లోకల్ వేరియబుల్స్ ఒక 2 ఉన్నాయి, గ్లోబల్ వేరియబుల్స్ ఒక 2 ఉన్నాయి. అయితే నేను ఇప్పుడు హైలైట్ చేసింది ఏ వేరియబుల్స్? గ్లోబల్ వేరియబుల్స్. అదే మనకి ఇక్కడ సమ్లో ఉన్నవి పారామీటర్స్ అంటే లోకల్ వేరియబుల్స్. అంటే గ్లోబల్ వేరియబుల్ నేమ్, లోకల్ వేరియబుల్ నేమ్ సేమ్గా ఉంది. అబ్జర్వ్ చేశారా? #1, #2. ఇటువంటి సిచ్యువేషన్లో మనం కర్లీ బ్లాక్స్ ఇన్సైడ్ రిటర్న్ #1, #2 అంటే వేటికి ప్రయారిటీ వస్తుంది అంటే లోకల్ వేరియబుల్స్కే ప్రయారిటీ వస్తుంది. సెకండ్ పాయింట్ చెప్పాను నేను. సో గ్లోబల్ వేరియబుల్ నేమ్స్, లోకల్ వేరియబుల్ నేమ్స్ సేమ్గా ఉన్నప్పుడు మనకు ఫస్ట్ ప్రయారిటీ ఎవరికి వస్తుందంటే ఆ లోకల్ వేరియబుల్స్. అంటే ఇక్కడ పారామీటర్స్ని లోకల్ వేరియబుల్స్ అంటాం కాబట్టి వాటి వాల్యూస్ ఎంత? 100 + 200. అంటే మనకి సమ్ ఇక్కడ ఎంత రిటర్న్ అవుతుందంటే 300. అంతేగాని గ్లోబల్ వేరియబుల్స్ని కన్సిడర్ చేసి 30 రిటర్న్ చేసే ప్రసక్తే లేదు. ఓకేనా? 300 మనకి రిటర్న్ అవుతుంది, డిస్ప్లే అవుతుంది. అబ్జర్వ్ చేయండి, 300 వస్తుంది. వచ్చిందా? అయితే నెక్స్ట్ నేను ఇంట్ SUB సబ్ ఇక్కడ వచ్చేసి రిటర్న్ #1 మైనస్ #2 అని చెప్పేసి రాశా. అయితే సబ్లో చూడండి లోకల్ వేరియబుల్స్ ఏమైనా ఉన్నాయా? ఏమీ లేవు. పారామీటర్స్ కూడా ఏమీ లేవు. అప్పుడు మనకు ప్రయారిటీ వేటికి వస్తుంది? గ్లోబల్ వేరియబుల్స్. గ్లోబల్ వేరియబుల్స్ వాల్యూస్ ఏమన్నాయి? 10, 20. సో ఇక్కడ మనకి 10 - 20 అంటే ఎంత రిటర్న్ అవుతుంది? -10. ఓకేనా? ఒకసారి డిస్ప్లే చేసి చూద్దాం. పారామీటర్స్ లేవు కాబట్టి మనం ఆర్గ్యుమెంట్స్ కూడా పంపించాల్సిన అవసరం లేదు. పంపించిన మనకి ఎర్రర్ వస్తుంది. సేవ్ 10 - 20 అంటే మనకి -10. అబ్జర్వ్ చేశారా? సో ఈ విధంగా అనమాట. ఈ ఎగ్జాంపుల్ అర్థమైందా? అయితే నెక్స్ట్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, నార్మల్ ఎగ్జాంపుల్. జస్ట్ అబ్జర్వ్ చేయండి. stdio.h int x assigns to 10, int y assigns to 20. అయితే నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే void sum printf %d/n x plus y అని చెప్పేసి రాసా. ఇక్కడ వరకు వ్యాలిడా, ఇన్వాలిడా. అండ్ దెన్ ఇక్కడ కూడా మెయిన్లో కూడా నేను ఏం చేస్తున్నా అంటే %d, x plus y అని చెప్పేసి రాసా. ఓకే, /n. సో ఇప్పుడు మనకి అవుట్పుట్స్ ఏమేమి రావాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ సమ్ని కూడా కాల్ చేద్దాం. సో సమ్ని కాల్ చేసాం. సో 20 + 10 అంటే ఎంత మనకి? 30. సో ఇక్కడ వచ్చేసి 30 డిస్ప్లే అవ్వాలి. మెయిన్ ఫంక్షన్లో కూడా ప్రింట్ ఉంది కాబట్టి 30 డిస్ప్లే అవ్వాలి. ఇక్కడ వరకు క్లియరా? అయితే నెక్స్ట్ నేను ఏం చేస్తున్నా అంటే ఇంట్ z assigns to 30 అని చెప్పేసి తీసుకున్నా. అయితే ఈ z మనకి ఇక్కడ ఉంది ఈ పొజిషన్లో. అంటే ఇక్కడ నుంచి అంటే ఈ వేరియబుల్స్ అన్ని టాప్లో ఉన్నాయి కాబట్టి ఈ కింద ఎన్ని ఫంక్షన్స్ ఉన్నాయి అన్నిట్లో మనం యాక్సెస్ చేసే పాసిబిలిటీ ఉంటుంది. అంటే ఇక్కడ z రాయొచ్చు, ఈ ఫంక్షన్లో కూడా z అని మనం హ్యాపీగా మెన్షన్ చేయొచ్చు. మొత్తం ఎంత వస్తుంది? ఒక 60 మనకి డిస్ప్లే అవుతుంది. అయితే నెక్స్ట్ నేను ఏం చేస్తున్నా అంటే దీన్ని ఇక్కడ కట్ చేశా. కరెక్ట్గా సమ్ క్లోజింగ్ తర్వాత ఈ విధంగా ఇచ్చా. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, ఏం అబ్జర్వ్ చేశారు? సో ఇక్కడ ఎప్పుడైతే సమ్ని కాల్ చేసామో
ఎక్స్ లోకల్గా ఉందా లేదా చెకింగ్ జరిగింది, లేదు కాబట్టి గ్లోబల్గా ఉండే ఎక్స్ యాక్సెస్ అవుతుంది, వై కూడా మనకి గ్లోబల్గా ఉండేది యాక్సెస్ అవుతుంది. అయితే జెడ్ కింద ఉంది, పైన లేదు. నేను స్టార్టింగ్లోనే చెప్పా సి అనేది మనకి ప్రొసీజర్ ఓరియంటెడ్, టాప్లోనే సెర్చ్ చేసుకుంటుంది అని చెప్పేసి. అందువల్ల మనకి ఇప్పుడు ఈ జెడ్ అనేది పైన సెర్చ్ చేస్తే పైన ఉందా డిక్లరేషన్, లేదు కాబట్టి ఎర్రర్ రైజ్ అయింది. అయితే జెడ్ మరి ఎక్కడ ఉంది, మిడిల్లో ఉంది. అంటే ఈ డౌన్లో ఉండే ఫంక్షన్స్ అన్నిట్లో మనం దాన్ని హ్యాపీగా యాక్సెస్ చేసుకోవచ్చు, అంతేగాని పైన యాక్సెస్ చేయాలంటే పాసిబిలిటీ కాదు. అంటే పైన ఇక్కడ మనం ఇవ్వడానికి వీలు లేదు. మెయిన్ ఫంక్షన్లో ఇవ్వచ్చా? ఎస్ ఇవ్వచ్చు, ఎందుకంటే డిక్లరేషన్ ఇక్కడ ఉంది కాబట్టి డౌన్ దాని కింద ఎక్కడైనా మనం యాక్సెస్ హ్యాపీగా చేసుకోవచ్చు. సో ఇది మీరు గ్లోబల్ వేరియబుల్స్ గురించి తెలుసుకోవాల్సిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్. అర్థమైందా? నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. అంటే మనం లోకల్ బ్లాక్స్ అని చెప్పేసి అవి చూసాం. అంటే నేమ్స్ అన్ని నేను సేమ్గా ఇస్తాను, మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా అవుట్పుట్ చెప్పడానికి ట్రై చేయాలి. ఇక్కడ 5 ఇస్తున్నా, వాయిడ్ మెయిన్ printf పర్సంటేజ్ లైన్ నెంబర్ 1 వాల్యూ ఎంత x అండ్ int x assigns to 6. సో నేను ఇక్కడ వచ్చేసి లైన్ నెంబర్ 2 అని చెప్పేసి రాస్తాను. జాగ్రత్తగా గెస్ చేసి చెప్పాలి, ఓకేనా? దెన్ లైన్ నెంబర్ 3 x, middle of the code int x assigns to 7, semicolon, line number 4 and x, and then outside వచ్చేద్దాం, లైన్ నెంబర్ 5. సో మీకు గ్లోబల్ వేరియబుల్స్, లోకల్ వేరియబుల్స్ విత్ రెస్పెక్ట్ టు బ్లాక్స్ అనమాట. అయితే జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, అవుట్పుట్ మీరే చెప్పగలుగుతారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం హ్యాష్ ఇంక్లూడ్ stdio రాసాం, తర్వాత ఒక గ్లోబల్ వేరియబుల్ని డిఫైన్ చేసాం, x వాల్యూ 5. అయితే లోపలికి మెయిన్ ఫంక్షన్ రన్ అవుతుంది. ఫస్ట్ లైన్లో ఉంది ప్రింట్ x. అయితే అప్పటికి x ఎక్కడా డిక్లేర్ కాలేదు మెయిన్ ఫంక్షన్కి ఇన్సైడ్. సో అవుట్ సైడ్ ఉండే x కానీ తీసుకుంటే ఇక్కడ మనకు అవుట్పుట్ ఎంత వస్తుంది, 5 డిస్ప్లే అవుతుంది. అయితే నెక్స్ట్ లైన్లో ఒక లోకల్ వేరియబుల్ ఉంది. అయితే గ్లోబల్ వేరియబుల్ నేమో ఎక్సే, లోకల్ వేరియబుల్ నేమో ఎక్సే. సో ఇక్కడ నుంచి మనకి ఏది తీసుకోవాలి, లోకల్ వేరియబుల్ నేమే తీసుకోవాలి, ఓకేనా? అయితే ఇక్కడ ఆ ప్రకారం మనకి 6. నెక్స్ట్ వచ్చేసి ఒక బ్లాక్ ఓపెన్ చేశాను, ఆ బ్లాక్లో సమ్ లాజిక్ అయితే ఉంది. బ్లాక్లో ఫస్ట్ లైన్ చూడండి, లైన్ నెంబర్ 3 x. అయితే అప్పటికి ఆ బ్లాక్ లోపల x అనే వేరియబుల్ ఎక్కడ డిక్లేర్ కాలా ఆ లైన్ పైన. సో మనకి ఆ బ్లాక్ అవుట్ సైడ్ ఏదైనా డిక్లేర్ అయిందా పోనీ, ఎస్ డిక్లేర్ అయింది. ఒకవేళ ఇది కూడా లేకపోతే మెయిన్ ఫంక్షన్ అవుట్ సైడ్ ఉంది. అయితే ఇది ఉంది కాబట్టి ఆ వాల్యూ కన్సిడర్ చేస్తుంది. సో మనకి ఇక్కడ 6. అయితే నెక్స్ట్ లైన్లో ఈ బ్లాక్లో స్పెషల్గా ఒక x డిక్లేర్ అయింది. సో ఇక్కడ 7. సో నెక్స్ట్ లైన్కి ఇదే మనకి కన్సిడర్ అవుతుంది. సో 7 ఎప్పుడైతే ఈ బ్లాక్ క్లోజ్ అయిందో ఈ లోపల ఉన్న ఆ x7 కూడా డెస్ట్రాయ్ అయిపోతుంది, అవుట్ సైడ్కి వచ్చేస్తాం. సో ఇక్కడ x అంటే మెయిన్ ఫంక్షన్లో ఏదన్నా x ఉందో లేదో చూడండి, ఎస్ ఉంది కాబట్టి ఆ 6 మనకి డిస్ప్లే అవుతుంది. అర్థమైందా? ఈ విధంగా అనమాట. సో కంపైల్ అండ్ రన్. అవుట్పుట్స్ కరెక్ట్గా వచ్చాయో లేదో చూద్దాం, చూడండి. లైన్ నెంబర్ 1 5, లైన్ నెంబర్ 2 6, లైన్ నెంబర్ 3 6, లైన్ నెంబర్ 4 7, ఫైనల్లీ లైన్ నెంబర్ 5 6, ఓకేనా? సో ఈ విధంగా మనం గ్లోబల్ వేరియబుల్స్ని డిఫైన్ చేసి యాక్సెస్ చేయొచ్చు. ఒకవేళ లోకల్ వేరియబుల్ నేమ్స్ అండ్ గ్లోబల్ వేరియబుల్ నేమ్స్ సేమ్గా ఉంటే ఫస్ట్ ప్రయారిటీ ఎవరికంటే లోకల్ వేరియబుల్స్కి. అర్థమవుతుందా? సో పారామీటర్స్ని కూడా లోకల్ వేరియబుల్స్ అంటాం కాబట్టి అన్నీ మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. సో పాయింట్స్ మీరు రాసుకునే పని అయితే ఇదిగోండి, పాయింట్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. సో వాట్ యూ మీన్ బై గ్లోబల్ వేరియబుల్స్? ద వేరియబుల్స్ విచ్ ఆర్ డిక్లేర్డ్ అవుట్ సైడ్ ఆఫ్ ఫంక్షన్స్ ఆర్ కాల్డ్ గ్లోబల్ వేరియబుల్స్. అయితే వీటిని మనం ఎక్కడ వరకు యాక్సెస్ చేయొచ్చు? వీ కెన్ యాక్సెస్ గ్లోబల్ వేరియబుల్స్ ఇన్ ఎవ్రీ ఫంక్షన్ ఆఫ్ అవర్ ప్రోగ్రామ్. నెక్స్ట్, గ్లోబల్ అండ్ లోకల్ వేరియబుల్స్ కెన్ హ్యావ్ సేమ్ నేమ్స్, బట్ ఫస్ట్ ప్రయారిటీ కమ్స్ టు లోకల్ వేరియబుల్స్. సో ఇది మనకి టైప్స్ ఆఫ్ వేరియబుల్స్, గ్లోబల్ వేరియబుల్స్ అండ్ లోకల్ వేరియబుల్స్. మీకు క్లియర్గా అర్థమై ఉంటుందని చెప్పేసి అనుకుంటున్నాను. మీరు కొద్దిగా ల్యాప్టాప్స్లో, సిస్టమ్స్లో బాగా వర్కౌట్ చేశారంటే మీకు ఒక మంచి క్లారిటీ వస్తుంది. అయితే నెక్స్ట్ మనం ఆపరేటర్స్ అనే కాన్సెప్ట్ని డిస్కస్ చేస్తాం. చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్, ఎవరు ఆ క్లాస్ని మిస్ అవ్వద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ క్లాస్.